నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా బుధవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంద్యాల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస సెంటర్లో వైఎస్ఆర్ కాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పలువురు మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం బాధ్యత వహించకుండా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజానేతను ప్రతి ఒక్కరి మనసులో నుంచి చెరిపివేయలేమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు పరచడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. అధికారం ఎవరికి శాశ్వతంగా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళా మా అధికారం వచ్చిందంటే మాత్రం ఈ సేమ్ రిపీట్ కాకుండా చూసుకోవాలని మాత్రం అధికారులకు, నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తారు. మీరు మీ వ్యక్తిత్వ ధర్మాన్ని, మీరు ఏదైతే పనిచేయడానికి మీరు మీ డ్యూటీలో కష్టపడి పనిచేస్తారో అది పనిచేయండి తప్ప తెలుగుదేశం నాయకులు ఊళ్ళగారు చేసే మాత్రం చేయొద్దని. అంటే నంద్యాల ఇటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. ఈ విగ్రహాలు ధ్వంసం చేసేటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మనుషుల్లోంచి చెరిపేసినట్టుగా భావిస్తున్నారు. అది చాలా తప్పని చెప్పేసి ఈ రోజు ఒక ర్యాలీయే నిదర్శనం. ఎందుకంటే మహానేత ఉన్నది ప్రజల మనసుల్లో. మహానేతకి విగ్రహాలు అవసరం లేదు, మహానేతకి ఎక్కడ కూడా ఫోటోలు అవసరం లేదు. మహానేత ప్రతి ఒక్క నాయకుడి ఇంట్లో, ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లో, ప్రతి ఒక్క అభిమాన గుండెల్లో ఈ రోజు ఉన్నారని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నాం. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మహానేత ఏ పరిపాలన తీసుకొచ్చాడో రాజన్న రాజ్యం అని చెప్పి ఈ రోజు దగ్గర 23 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలందరూ కూడా దగ్గరగా 2009లో చనిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. మరి అలాంటి ప్రభుత్వాన్ని జగనన్న సుశాస్యం చేసి చూపించినాడు. తండ్రికి మించిన తనయుడిలాగా ఆయన పరిపాలన కొనసాగింది. నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నిత్యం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలయ్య, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా పౌరాలగుట్ట పర్వదించడం జరిగింది. ఆ నాయకుడు ప్రవేశపెట్టిన 108, 104 ఫీజు రింబర్స్మెంట్, తర్వాత ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ గ్రామంలో 2 ఉభయ రాష్ట్రాల్లో ముస్లింస్ చాలా వరకు ఉపయోగపడాయని చెప్పి తెలియజేసుకుంటాము. మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసి పేద ప్రజల్ని కార్పొరేట్ ఆసుపత్రులందు ఆపరేషన్ చేసుకునే అవకాశం కల్పించారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఆనాటి రాజశేఖర రెడ్డి పరిపాలన ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ పరిపాలించడం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి జీవించిన కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని తెలియజేస్తున్నారు.
మహానంది మండలంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుక్కాపురం గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ మహేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, శిల్పన్న నాయకత్వం, శిల్పన్న నాయకత్వం, శిల్పన్న నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ముందుకొస్తున్నాయి. అదేవిధంగా బండి ఆత్మకూరు మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, ఎంపీపీ సంజీవరెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.